నేషన్ సమాచారం నేను మోనికా ముందు. రాజకీయాలకు అతీతంగా మట్టి సేకరణ కార్యక్రమంలో పాల్గొనండి. మోదీ పిలుపుతో ప్రజలకు సూచించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను తీర్చిదిద్దుతాం, విదేశాల్లో విద్యను అభ్యసించే స్థాయికి తీసుకొస్తామన్న మంత్రి సత్యేంద్ర రెడ్డి. కాంగ్రెస్ పార్టీలో కుమ్ములాటలు పెట్టడానికి కొందరి కుట్ర, మండిపడిన ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మల్రెడ్డి రామరెడ్డి. వికారాబాద్ జిల్లాలో భారీ వర్షం, పంట పొలాలు నేల కొరగడంతో లబోదిబోమంటున్న రైతులు. దేశవ్యాప్తంగా రాజకీయాలకు అతీతంగా కేంద్ర ప్రభుత్వం మేరీ మట్టి మేరీ దేశ్ కార్యక్రమం కొనసాగిస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. 75 సంవత్సరాల ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సందర్భంగా ప్రధాని మోదీ ఈ కార్యక్రమాన్ని చేపట్టారన్నారు. గ్రామ స్థాయి నుండి పట్టణ స్థాయి వరకు ప్రతి ఒక్కరూ ఈ మట్టి సేకరణ కార్యక్రమంలో పాల్గొనాలని సూచించారు. స్వాతంత్ర్యం కోసం పోరాడిన మహానేతల ఇళ్లకు వెళ్లి మట్టిని సేకరించాలన్నారు. అక్టోబర్ 31 సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమం ముగుస్తుందని కేంద్ర మంత్రి తెలిపారు. కర్తవ్య పథ్లో ప్రధాని మోదీ స్వయంగా ఈ కలశాలను స్వీకరిస్తారని తెలిపారు. ఈ మట్టితోనే ఢిల్లీలో అమరవీరుల స్మారక స్తూపాన్ని నిర్మిస్తున్నామన్నారు. తెలంగాణలో రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. मेरी माटी मेरा देश, मेरी माटी मेरा देश, भारत माता की కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. ఎంతో గొప్పదైన దేశ వారసత్వాన్ని ప్రోత్సహించడానికి సంరక్షించడానికి గర్వంగా భావిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. దేశ ఐక్యత మరియు సంఘీభావం కోసం నేను ఎల్లప్పుడూ కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. నేను దేశం పట్ల నా విధులు మరియు బాధ్యతలను నిర్వహిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. దేశ గౌరవం కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వాలతో స్థానిక సంస్థలతో కలిసి మేరా మాటి మేరా దేశ్ అనేటువంటి కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. ఈ కార్యక్రమంలో భాగంగా దేశంలో ఉన్నటువంటి ప్రతి ఇంటి నుంచి కూడా చిటికెడు మట్టి సేకరించి ఆ మట్టిని మండల కేంద్రాల్లో, జిల్లా కేంద్రాల్లో, రాష్ట్ర కేంద్రాల్లో, చివరకు ఢిల్లీలో వార్ మెమోరియల్ పక్కన కర్తవ్య పథ్లో ఆ మట్టితో పెద్ద ఎత్తున అమృత వన నిర్మాణం చేయాలి. 75 సంవత్సరాల స్వాతంత్ర సందర్భంగా ఆజాద్ కా అమృత్ మహోత్సవం సంబంధించినటువంటి ఒక స్తూపాన్ని అక్కడ ఇదే మట్టితో నిర్మాణం చేయాలని నరేంద్ర మోడీ గారు పిలుపునిచ్చారు. ఇది అన్ని రాజకీయ పార్టీలు, అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా, అన్ని స్థానిక సంస్థలకు సంబంధించి ప్రతి గ్రామ సర్పంచ్ కూడా ముందుకొచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనాలి. మీ గ్రామాలలో ఈ యొక్క మట్టిని సేకరించేటువంటి కార్యక్రమంలో మరి ప్రతి ఒక్క వ్యక్తి కూడా ముందుండాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. ఈ రకంగా ఈ అమృత కలశాలన్నీ కూడా గ్రామాల నుంచి మండల కేంద్రానికి రావాలి, మండలాల నుంచి జిల్లా కేంద్రానికి రావాలి, జిల్లా కేంద్రాల నుంచి రాష్ట్ర రాజధానికి రావాలి. ఆ రకంగా ప్రతి మండలం నుంచి ఒక కలశము కర్తవ్య పథ్ ఢిల్లీకి రావాలి. అక్కడ ప్రధానమంత్రి గారు స్వయంగా ఈ అమృత కలశాలను స్వీకరిస్తారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ జన్మదినమైనటువంటి అక్టోబర్ 31న ఈ కార్యక్రమం ముగుస్తుంది. కాబట్టి అన్ని వర్గాల ప్రజలను కోరుతా ఉన్నాను, మేరా మాటి మేరా దేశ్ కార్యక్రమంలో పాల్గొనాలి. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను విదేశాల్లో విద్యను అభ్యసించే స్థాయికి తీర్చిదిద్దుతామని
చేపడతామని మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సనత్ నగర్ లో 2.5 కోట్ల రూపాయలతో చేపట్టనున్న అభివృద్ధి పనులు, బన్సీలాల్పేటలోని ప్రభుత్వ పాఠశాలకు 1.84 కోట్లతో చేపట్టనున్న అదనపు తరగతి గదుల నిర్మాణ పనులను మంత్రులు ప్రారంభించారు. వచ్చే విద్యా సంవత్సరం నుండి మేకలమండి పాఠశాలను హై స్కూల్ గా అప్గ్రేడ్ చేస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి ప్రకటించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు పేద విద్యార్థులు అధికంగా ఆ విద్యను అభ్యసించే ప్రభుత్వ పాఠశాలల్లో మన బస్తీ మనబడి కార్యక్రమంతో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అన్ని సౌకర్యాలు, వసతులు కల్పిస్తున్నామన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత సన్నబియ్యంతో నాణ్యమైన భోజనం వారానికి 3 రోజులు రాగిజావా అందిస్తున్నామని మంత్రులు చెప్పారు. రోజైన స్కూల్ మనం రిఓపెన్ చేయడానికి అక్కడ ముందు 200 గజాల జాగా ఉండే మనం ఇప్పుడు సహకారంతో ఒకసారి ఫోన్ చేసామా, ఫోన్ చేస్తే సార్ ఎత్తలేదు. 1 గంట తర్వాత చేద్దాం అనుకున్నా 2008లో. జాగా అర్ధ గంటలో సార్ ఫోన్ చేసిండు. అంటే అందరూ నాయకులు మన సదనాయకులు దిగిన చదువుకునే లెవెల్లో మన పిల్లల్ని కింది స్థాయిలోనే తీర్చిదిద్దాలని సంకల్పం చేశారు కదా. సో మీరందరూ కూడా మీ పిల్లల్ని మీకు పేరెంట్స్ టీచర్ మీటింగ్ రోజు మాత్రం తప్పకుండా వచ్చి టీచర్స్ తో షేర్ చేసుకున్నది మీకు అందరికి మనవి చేస్తూ, ఇదే కాకుండా మిడ్ డే మీల్స్ గురించి చెప్పారు మంత్రి గారు. కానీ మిడ్ డే మీల్సే కాదు, ఉదయం రాగి జావా ఇవ్వాలని కూడా కేసీఆర్ గారు పెట్టారు. వారంలో 3 రోజులు కనీసం మనం ఆలోచించాం. ఒక మాట ఏం చెప్పారంటే, ఉదయం పనిలోకి వెళ్తున్న వాళ్ళందరూ ఉండి ఉండక బ్రేక్ఫాస్ట్ పెట్టకుండానే స్కూల్కి పంపిస్తారేమో, పాపం మధ్యాహ్నం దాకా వాళ్ళ కడుపులు కాల్చుకొని ఉండడం కాకుండా మనం స్కూల్కి వచ్చినప్పుడు మన లెవెల్లో మనం ఏదైనా చేయాలి, బ్రేక్ఫాస్టా లేకపోతే ఇంకోటి ఏదైనా ఇవ్వాలన్నప్పుడు రాగి జావా ఇవ్వాలని కేసీఆర్ గారు నిర్ణయించుకొని ఈరోజు రాగి జావా ఇస్తున్నారా? రాగి జావా ఎట్లా ఉంది? రాగి జావా టేస్టీ ఉందా? అవునా? మీకు ఎన్నిసార్లు ఇస్తున్నారు? వెంకటేష్ గారికి, కార్యకర్తలకు, నాయకులకు, మీ అందరికీ కూడా, మా కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లకు ఎంతో సంతోషదాయకమైనటువంటి సందర్భం. మంత్రి గారు పేదరికం అంటే ఇలాగంటే పేదరికం ఎవరు ఉండరు. ఎందుకంటే వీళ్ళు చాలా పేదరికంలో ఉన్నటువంటి కుటుంబాలు. కొంతమంది కూరగాయలు అమ్ముకునే వాళ్ళు కావచ్చు, ఇళ్లలో పనిచేసుకునే వాళ్ళు కావచ్చు, కొంతమందికి ఏమో తోపుడు బండ్లు ఉంటాయి. వారి యొక్క కుటుంబం గడవడమే కష్టంగా ఉన్నటువంటి సందర్భంలో వాళ్ళకు ఒక ఆశ ఉన్నది, పిల్లల్ని చదివించాలి, ఆ పిల్లలు బ్రహ్మాండంగా చదువుకోవాలనేటువంటి ఆశ ఉన్నది. అందుకే మన ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటే మరి బ్రహ్మాండంగా ఉంటుందనేటువంటి ఉద్దేశంతో ఈ రోజు దగ్గర మరి 745 మంది స్టూడెంట్స్ మరి స్కూల్లో చదువుకోవడం. ఒకప్పుడు చిన్న బిల్డింగ్ తో స్టార్ట్ అయినటువంటి స్కూల్ ఈ రోజు దినదిన అభివృద్ధి చెంది మరి ఇంత బ్రహ్మాండమైన. కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు పెట్టడానికి కొంతమంది చేస్తున్న కుట్రలో భాగంగా గాంధీ భవన్ లో మధు యాష్కి గౌడ్ విమర్శించే విధంగా పోస్టర్లు వేశారని ఎల్బీ నగర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మల్రెడ్డి రామరెడ్డి మండిపడ్డారు. చేతినిపురి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రంగారెడ్డి డీసీసీ అధ్యక్షుడు చల్లా నరసింహారెడ్డి అధ్యక్షతన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చల్లా నరసింహారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర నాయకుడైన మధు యాష్కి గౌడ్ ఎక్కడి నుంచైనా పోటీ చేయవచ్చని అన్నారు. పోస్టర్లు వేసిన వారు ఎవరైనా ఉపేక్షించేది లేదని ఆయన హెచ్చరించారు. మల్రెడ్డి రామరెడ్డి మాట్లాడుతూ టికెట్ ఎవరైనా ఆశించవచ్చు, కానీ వ్యక్తిగతంగా ఎవరు దూషించకూడదు అని సూచించారు. కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు సృష్టించడానికి ప్రతిపక్ష పార్టీలు కుట్ర చేసే అవకాశం కూడా ఉందని మల్రెడ్డి రామరెడ్డి చెప్పారు. ప్రచార కమిటీ అధ్యక్షుడిగా, రాష్ట్ర అధ్యక్షుడిగా మధు యాష్కి గారి మీద వాల్ పోస్టర్లు వేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీలో గతంలో నుంచి కానీ ఎప్పుడు కూడా రాష్ట్ర నాయకులు ఏ ప్రాంతం నుంచి అయినా నిలబడడానికి అవకాశం ఉంటుంది. అంతేకాదు మధు యాష్కి గారు
ఈ ప్రాంతవాసుడు, ఇక్కడ తను పుట్టి పెరిగి ఇక్కడ స్కూల్ కానీ కాలేజీలు కానీ ఈ ప్రాంతంలో చేసిన వాడే. మరి ఆ రోజుల్లో నిజామాబాద్ పార్లమెంటుకు వెళ్ళడం జరిగింది, కానీ అతను పార్లమెంట్లో ఉన్నా కానీ ఎక్కువ భాగము మల్లక్పేట్ ప్రాంతంలో ఉండి మల్లక్పేట్ ప్రజలకు సేవ చేసిన వ్యక్తి. అలాంటి వ్యక్తి బలమైన నాయకుడు, ఒక బీసీ నాయకుడు. ఎల్బీ నగర్ రాత్రి గాంధీ భవన్లో మా టీపీసీసీ అధికార ప్రతినిధి మధుయాసి గౌడ్ మీద కొంతమంది వాల్ పోస్టర్లు వేసిన విషయము అది మా దృష్టికి వచ్చింది. ఇది ఇలాంటి పనులు మరి కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లటానికో, కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళకు పంచాయతీలు పెట్టడానికో మరి సుధీర్ రెడ్డి కూడా ఇలాంటి పనులు చేస్తేందుకు చూస్తూ ఉంటాడు. ఎందుకంటే ఎప్పటికప్పుడు ఎదుటి పార్టీల దగ్గర ఏం జరుగుతుందో తెలుసుకొనటానికి చిల్లర బుద్ధులు చేసే వ్యక్తి సుధీర్ రెడ్డి అని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. అంతేకాదు పోలీసులను వాడుకుంటూ ఎవరు ఎక్కడ తిరుగుతున్నారో ఇన్ఫర్మేషన్ కూడా ఎప్పటికప్పుడు తెచ్చుకుంటూ మరి అంటే పోలీసు వాళ్ళు కూడా అధికార పార్టీకి తొత్తులుగా పనిచేస్తే చూస్తూ ఊరుకోరని నేను ఈ సందర్భంగా చెప్తున్నా. దీని మీద తక్షణమే ఎవరు చేసినా వదిలిపెట్టేది లేదు. పోలీస్ ఎంక్వైరీ చేయించి తీసి ఎవరన్నా మా పార్టీ వాళ్ళు చేసినా యాక్షన్ తీసుకోవాల్సిందిగా మేము పార్టీ హైకమాండ్ దృష్టికి కూడా తీసుకెళ్తున్నాం. అదేవిధంగా ఎవరైనా కష్టపడి పార్టీ కొరకు పనిచేస్తే అడగొచ్చు, విత్ ఇన్ ది రూమ్లో అడగొచ్చు. మాకు చాలా వేదికలు ఉన్నాయి. పిసిసి ప్రెసిడెంట్ ఉన్నాడు, అది జిల్లా అధ్యక్షులు ఉన్నారు, ఏఐసిసి వరకు కూడా ఎవరి దగ్గరికన్నా పోయి చెప్పుకునే అవకాశం ఉంటుంది తప్ప ఇలాంటి మా పార్టీ వాళ్ళకే మాకు పంచాయతీలు పెట్టి విడగొట్టడానికి చూస్తే వాళ్ళకి తగిన బుద్ధి చెప్పడానికి కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంటుందని ఈ సందర్భంగా నేను. వికారాబాద్ జిల్లాలో భారీ వర్షం కురవడంతో వాగులు వంగలు పొంగి పొర్లుతున్నాయి. ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తుండటంతో వికారాబాద్ పట్టణంలోని రోడ్లన్నీ జలమయమయ్యాయి. పంట పొలాలు నేల కొరగడంతో రైతులు లబోదిబోమంటున్నారు. దారూర్ మండలం దోర్నాల్, నాగసమందర్ గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వికారాబాద్ పోలీసులు వాగుల సమీపంలో తమ సిబ్బందిని ఉంచారు. భవన నిర్మాణానికి ప్రభుత్వం స్థలం కేటాయించింది. దీంతో జిల్లా పరిషత్ చైర్మన్ పడే నాగజ్యోతి భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు. ములుగు జిల్లా ఏటూరు నాగరం ఏజెన్సీ ప్రాంతంలో దశాబ్దాలుగా పాత్రికేయ వృత్తిని నమ్ముకొని ఉంటున్న పాత్రికేయులకు రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ స్థలం కేటాయించి అందులో ప్రెస్ క్లబ్ భవన నిర్మాణానికి 15 లక్షలు మంజూరు చేశారు. అనంతరం చైర్మన్ మాట్లాడుతూ ఏజెన్సీలోని జర్నలిస్టులు ప్రతి సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించడంలో కృషి చేస్తున్నారన్నారు. విపత్తులు, వరదలు సంభవించిన సమయంలో వారి వంతు కృషి ఎంతో ఉందని జర్నలిస్టుల సేవలను ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి అంకిత్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు. दैवे स्वस्तिर्मान् षण्ण अस्तु सहस्राक्ष सहस्रपातं सभोभिं श्रोत्वान् साक्षात् महागणाधिपतिमानस्याति వరద సమయంలో కానీ మిగిలిన సమయాలలో కానీ మీ అందరి కృషి వల్లనే కొన్ని మనం సాధించగలిగినాం. మీ అందరి కృషి ఎన్నటికీ మేము మర్చిపోము. అలాగే మీరు కూడా మాకు ఎప్పటికీ తోడుండాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారి సారథ్యంలో ఈరోజు మనం ములుగు ఏటూరు నగరంలో ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేసుకుంటా ఉన్నాం. మనకి ఈరోజు 15 లక్షలతోనే ఈరోజు భవన నిర్మాణాన్ని మనం చేపడతా ఉన్నాం. రేపు ఇంకేదైనా సాయం కావాలన్నా నన్ను తప్పకుండా అడగవచ్చు. ఆ హక్కు మీకున్నది. తప్పకుండా మేము కూడా సాయం చేస్తాము, ఇస్తాము.
మా ఫండ్ నుంచి కూడా మీరు ఎప్పటికీ మాకు సహకరించాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటూ ముగిస్తాను. జనగాం జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని మంత్రి కార్యాలయంలో మంత్రులు హరీష్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు పాల్గొని విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కార్యక్రమంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, సత్యవతి రాథోడ్, వరంగల్ ఎంపీ ఫస్నూరి దయాకర్, జనగాం ఎమ్మెల్యే ముద్దురెడ్డి యాదగిరి రెడ్డి, వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ పాల్గొన్నారు. కాకతీయుల కాలం నాటి రామాలయ పునర్నిర్మాణంతో ఆధ్యాత్మికత పరిఢవిల్లేలా, యాదాద్రిని తలపించేలా, భద్రాద్రిని మరిపించేలా వల్మిడి రామాలయ నిర్మాణ మహాయజ్ఞాన్ని తలకెత్తుకున్నారు మన దయన్న. అంతకుముందు ఉన్నదానికి ఇప్పుడు చూస్తే మేము అసలు ఇక్కడికి వస్తే వల్మీడియన్ ఇది అనిపిస్తుంది, అంత బాగా చేసింది సార్. కానీ ఇవాళ దయాకర్ రావుకు మేము రుణపడి ఉన్నాం. ఈ 3 దేవాలయాలని ఒక పర్యాటక కేంద్రంగా ప్రకటించడం వల్ల పాలకుర్తికి చాలా అభివృద్ధి జరుగుతూ ఉంది, చాలా డెవలప్ అవుతూ ఉంది. ఇలా 3 దేవస్థానాలు బాగా డెవలప్ చేసి మా పాలకుర్తికి మంచి పేరు తీసుకొచ్చి దయాకర్ రావు గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాం. కేవలం 10 ఏళ్ల కాలంలోనే తెలంగాణ రాష్ట్రం గర్వించదగ్గ ఆధ్యాత్మిక కేంద్రంగా పాలకుర్తి మండలాన్ని తీర్చిదిద్దుతున్న ఘనత అభివృద్ధి స్వాప్నికుడు మన దయన్నదే. 160 కోట్ల రూపాయలతో వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించుకున్నారు. దయాకర్ అన్న గారు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎట్లయితే ఆయన మనసు నిండా మరి హిందువుగా భక్తిని నింపుకున్న వ్యక్తిగా కేసీఆర్ గారు ఎట్లయితే ఈ రాష్ట్రంలో దేవాలయాలు అభివృద్ధి చేస్తున్నారు, దయాకర్ రావు గారు కూడా మరి పాలకుర్తిలో ఉండే దేవాలయాలను అత్యద్భుతంగా వారి హయాంలో అభివృద్ధి చేస్తూ ఉన్నారు. పాలకుర్తి సోమేశ్వర లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి దాదాపు 75 కోట్ల రూపాయలతోని ఆలయము దాని చుట్టూ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. అట్లే వల్మిడి సీతారామచంద్ర స్వామి ఆలయం చుట్టూ 66 కోట్ల రూపాయలతో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. బొమ్మెర పోతన ప్రాంగణాన్ని 15 కోట్ల 50 లక్షల రూపాయలతో దాన్ని కూడా అభివృద్ధి చేస్తూ ఉన్నారు. అదేవిధంగా సన్నూరు వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని కూడా 13 కోట్ల 91 లక్షల రూపాయలతో వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని సన్నూరులో కూడా అభివృద్ధి చేస్తూ ఉన్నారు. అదేవిధంగా వానకొండ లక్ష్మీనరసింహస్వామి దేవాలయాన్ని కూడా 300 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తూ ఉన్నారు. చెన్నూరు త్రికుటాలయాన్ని కూడా పట్టుబట్టి ₹1 కోటి మంజూరు చేయించి దాన్ని కూడా అభివృద్ధిలో ముందుకు తీసుకుపోతా ఉన్నారు. అంటే ఇట్లా ఎన్నో దేవాలయాలు ఇవి ప్రభుత్వం నుంచి వచ్చినాయి ఏం చెప్తున్నా, కానీ తాను సొంతగా మిత్రుల సహకారంతో, దాతల సహకారంతో, ఎన్ఆర్ఐల సహకారంతో తాను కూడా సొంతగా అభివృద్ధి చేసిన దేవాలయాలు లెక్కలేనన్ని దేవాలయాలను గుళ్ళను నిర్మించినటువంటి ఘనత మా దయాకర్ అన్నకు దక్కుతుంది. అంటే ఆ భగవంతుడి ఆశీస్సులు నిండుగా ఉన్నాయి. ఇలా వారి కృషితో ఈ ప్రాంతం సస్యశ్యామలం అవుతా ఉంది. ఇలా వారు పట్టుబట్టి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి దేవాదుల కాలువ పనులను ఈ నియోజకవర్గంలో యుద్ధ ప్రాతిపదిక నడిపిస్తూ ఉన్నారు. లెక్కలేనన్ని చెక్ డ్యాంలు ఆకేరు మీద కానీ, కొక్కండ మీద కానీ ఇలా అనేక చెక్ డ్యామ్. సంగారెడ్డి జిల్లా మున్పల్లి మండలం చిన్నచెల్మేడ నుంచి అంతారం ప్రధాన రహదారిపై వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. ఒక కారు రోడ్డు దాటడానికి యత్నించి వాగులో చిక్కుకుంది. స్థానికులు కారులో ప్రయాణిస్తున్న వారిని కాపాడి త్రుటిలో పెను ప్రమాదం నుంచి తప్పించారు. వాగు ఉధృతితో పలు గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. అరే ఎంటకన్నా కొట్టమని వాడు మరక కూర్చున్నాడు రాయి అలి ఆగింది అనుకోండి బండి కొట్టబట్టి అడ్డుకోవడం చూసినాడు పోయేటప్పుడు దిగటం హన్మకొండ హంటర్ రోడ్ నంది హిల్స్ కాలనీలోని శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయం 5వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించినట్లు ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ తెలిపారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ ఆలయ కమిటీ కాలనీ భక్తుల దాతల సహకారంతో నంది హిల్స్ కాలనీలో శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయం నిర్మించినట్లు తెలిపారు. 5వ వార్షికోత్సవాన్ని అత్యంత వైభవంగా కన్నుల పండుగగా జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది.
ఓకే సార్. వస్తాను ఆయన PMJJBY, PMMBYల ద్వారా ప్రజలకు అతి తక్కువ ప్రీమియంతో బీమా రక్షణ లభిస్తోందని, దేశ బీమా రంగంలో దీనికంటే మెరుగైనది వేరొకటి లేదని ఇండియన్ బ్యాంక్ మండవల్లి శాఖ మేనేజర్ బొంతు దుర్గారావు అన్నారు. కార్యక్రమానికి ఐక్యవేదిక ఏలూరు జిల్లా కన్వీనర్ LS భాస్కర్ రావు, వెలుగు ప్రాజెక్ట్ మేనేజర్ బి రాజశ్రీ హాజరయ్యారు. మండవల్లి గ్రామ సచివాలయంలో సర్పంచ్ వెండా ఝాన్సీ ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన 2 లక్షల చెక్కును లబ్ధిదారులు పట్టాపు ఉమారానికి అందించారు. ఎంత చక్కటి పథకం మీరు ఆలోచించారు. మా బ్యాంక్ తరఫు నుంచి మాకు టైఅప్ అయిన ఇన్సూరెన్స్ కంపెనీలు చాలా ఉన్నాయి. ఆ పథకాల గురించి మీకు ఎప్పుడు కూడా నేను ఏ మీటింగ్లో కూడా తెలియపరచలేదు. అది చేయాలని కూడా మాకు కూడా టార్గెట్ ఉంటుంది, కానీ మీకు అంతే చెప్పట్లేదు. ఎందుకంటే ఇది తక్కువ కేంద్ర ప్రభుత్వం మద్దతు కూడితో ఉండడంతో చాలా తక్కువ ప్రీమియం అమౌంట్ ఇది. సో ఈ ప్రతి మనిషి కూడా అట్లీస్ట్ ఈ పథకాల్లో ఇన్సూరెన్స్ అనేది తర్వాత విషయం, అంటే మిగతా బీమా పథకాలు LICలో జాయిన్ అవుతారంటే తర్వాత విషయం. మినిమం కనీసంగా దీంట్లో జాయిన్ అవుతే వాళ్ళు ఒక ఆర్థిక భరోసా ఉంటారు. ఆ ఉద్దేశంతో సెంట్రల్ గవర్నమెంట్ దీన్ని స్టార్ట్ చేసింది. ఆ ఉద్దేశంతోనే పెన్షన్ పథకం కూడా సెంట్రల్ గవర్నమెంట్ స్టార్ట్ చేసింది. ఎందుకంటే పెన్షన్ ప్రతి ఒక్కటి రాదుగా, ఏమో గవర్నమెంట్లు ఇస్తాయి ఇవ్వకపోవచ్చు. మన డబ్బులు మనం దాచుకుంటే రేపు పొద్దుట గవర్నమెంట్ మీద అడిగే పరిస్థితి మనకు ఉండక్కర్లేదు. ఇక గవర్నమెంట్ ఇస్తే అదనంగా మనకు వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ మనకి రీసెంట్గా కొరలపాడులో ఒక ఆయన అదే 2021లోనే చనిపోయారు కరెంట్ షాక్ కొట్టి. ఆయన స్టేట్ గవర్నమెంట్ 4 లక్షలు ఇచ్చింది. మన మీటింగ్లో వచ్చిన వాళ్ళే ఒక ఆవిడతో చెప్పడం రీసెంట్గా రావడం మన దగ్గరికి 2 లక్షల రూపాయలు ఆల్రెడీ క్రెడిట్ అయింది, ఇంకో 2 లక్షలు క్రెడిట్ అవ్వాలి. అంటే స్టేట్ గవర్నమెంట్ 4 లక్షలు ఇచ్చిందని మనం అనుకోవాలిగా. ఇది మీరు డబ్బులు కట్టుకున్నదిగా, ఇది మీరు డబ్బులు కట్టుకుని ప్రీమియం కట్టారు గవర్నమెంట్కి. సో ఈ పథకానికి రాష్ట్ర ప్రభుత్వం అమలుపరుస్తున్న పథకానికి ఏ సంబంధం లేదు. ఇంట్లో పెద్ద ఒక్కరికే చేయాలనేది రాష్ట్ర ప్రభుత్వం యొక్క విధానం. అది అని అందరికీ చేయలేరు కదా, ప్రతి ఒక్కరికి చేయాలంటే గవర్నమెంట్ కూడా ఒక కష్టం ఉంటుంది. సో మీరు సెంట్రల్ గవర్నమెంట్ మీకు మీరే కట్టుకునేలాగా చిన్న అమౌంట్ మీకు ఈ పథకాన్ని మొదలుపెట్టింది. అదే మీకు ఒకవేళ వేరే దాంట్లో చేసుకున్న అది తీసుకురండి, రిసిప్ట్ తీసుకురండి, అది తీసుకురండి కొత్త ప్రాసెస్ ఉంటుంది. మన దాంట్లో మన బ్యాంక్ ద్వారా ఇంప్లిమెంట్ అయ్యి ఈ పథకానికి పెద్ద ప్రాసెస్ అనేది ఏమి ఉండదు. మీకు ఏంటి రిసిప్ట్ కూడా అక్కర్లేదు. మీ బ్యాంక్ ఖాతాలో డబ్బులు కట్ అయిందన్నది ఒకటే ప్రూఫ్, అంతే. ఆ ఒక్క ప్రూఫ్ ఉంటే చాలు, డబ్బులు మీకు ఖచ్చితంగా వచ్చేస్తాయి. అది జస్ట్ 1 వారం రోజులు వచ్చేసే డబ్బులు, ఒక వారమే. అంత స్పీడ్గా మిగతా బీమా పథకానికి స్పీడ్గా వస్తాయి. ఇవ్వట్లేదని చెప్పట్లేదు, కానీ ఇస్తాయి. ఇది ఎందుకు ఎంత స్పీడ్గా ఇస్తుందంటే ప్రభుత్వం మద్దతు ఉంది. మీరు వాళ్ళకి గవర్నమెంట్ డైరెక్ట్ పెట్టుకుని ఉండడం వల్ల వాళ్ళకి అంత స్పీడ్గా వస్తున్నాయి. అంత ఇబ్బందులు లేకుండా మీకు డబ్బులు డబ్బులు. ఈ 3 పథకాలను కూడా దయచేసి మీ క్లస్టర్లో మన ప్రజలందరికీ తెలియపరచండి. మీకు మనం తీసుకునేదానికన్నా తీసుకునే వాళ్ళకన్నా మనం ఇచ్చినప్పుడు మనకు సంతోషం మనకు చాలా ఎక్కువ ఉంటుంది. ఒక వ్యక్తికి ఎట్లాగా 2 లక్షల రూపాయలు ఇచ్చామన్న సంతోషం వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయరు 2 లక్షలు వస్తుందన్న సంగతి కూడా తెలియదు. కానీ సడన్గా తెలియని వరకు 2 లక్షలు ఇచ్చామంటే ఎంత ఇది ఉంటుంది. అదేవిధంగా కొంతమంది కిడ్నీ పేషెంట్స్ కొంతమంది బాధపడుతూ ఉంటారు డయాలసిస్. వాళ్ళకు కూడా దయచేసి మీరు వాళ్ళ డయాలసిస్ వస్తుందని తెలుసుకున్న తర్వాత మీరు ఫస్ట్ వాళ్ళకి చేయాలి. ఏమో రేపు వాళ్ళకి ఏమో తెలియదు, అంటే వాళ్ళకి మరణం జరిగే ఎక్కువ ప్రాపర్టీ ఎక్కువ ఉంటుంది. సో కాబట్టి అలాంటి వాళ్ళు ఎవరన్నా మీ పరిధిలో ఉంటే, లేకపోతే యాక్సిడెంట్ అయిందండి ఇమీడియట్గా ఇది కాబట్టి బ్రతికే పొజిషన్ ఏమో బతుకుతారో లేదు తెలియదు అనుకున్న వాళ్ళకి ఖచ్చితంగా మీరు బ్యాంక్ వచ్చి ఆ బ్యాంక్ దగ్గరికి వెళ్ళి, లేకపోతే మా దగ్గర లేకుండా పర్లేదు వేరే బ్యాంక్ ఏ బ్యాంక్ ఖాతా అయితే ఖాతా ఉందా ముందు దాన్ని డెబిట్ చేయించండి. డబ్బులు అది డెబిట్ చేయించగలిగితే దీనికి ఏంటంటే ఈ పథకాల్లో ఈ 2 పథకాల్లో మనకి అమలు కావడానికి 45 రోజులు కూలింగ్ పీరియడ్. తమిళనాడు ముఖ్యమంత్రి తనయుడు ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మం గురించి అవాకులు చవాకులు పేలుతున్నాడని కడప జిల్లా ప్రొద్దుటూరు ఆర్యవైశ్య సభ అధ్యక్షుడు భూశెట్టి రామ్మోహన్ రావు అన్నారు. వేల సంవత్సరాల నుంచి వస్తున్న సనాతన ధర్మం లేకుండా చేయడం ఉదయనిధి స్టాలిన్ తాత తరం కూడా కాదని ఆయన దుయ్యబట్టారు. సనాతన ఓట్లు చీల్చడానికి ఇండియా కూటమి చేస్తున్న కుట్ర ఇది అని మండిపడ్డారు.
ఇలాంటివి ఎదుర్కోవాలంటే కేంద్రంలో హిందూ ధర్మాన్ని కాపాడే ప్రభుత్వం ఉండాలని ఆర్యవైశ్య సభ అధ్యక్షుడు అన్నారు. యూట్యూబ్ ఛానళ్లకు నా నమస్కారాలు. ప్రొద్దుటూరు ఆర్యవైశ్య సభ అధ్యక్షుని హోదాలో బుస్సెట్టి రామ్మోహన్ రావు అయినటువంటి నేను ఇవాళ చాలా బాధపడుతూ ఈ యొక్క ప్రెస్ మీట్ నేను ఇవ్వడం జరుగుతూ ఉంది. సనాతన ధర్మంపై నిర్మూలించి దాడి చేయాలనేది ఉదయనిధి మారన్ యొక్క సందేశం. ఆ సందేశాన్ని మా యొక్క సనాతన ధర్మము హిందూ ధర్మం పాటించే వాళ్ళకందరికీ కూడా చాలా బాధ కలుగుతుంది. కాబట్టి ఇతని పైన లీగల్గా క్రిమినల్ చర్యలు తీసుకోవాల్సిందిగా మేము కోరుతా ఉన్నాము. ఇప్పటికైనా హిందువులు అనేక భాగాలుగా విడిపోయి సనాతన ధర్మాన్ని ఏకం చేయాల్సిన అవసరం ఇప్పుడు ఎంతైనా ఉంది. రాష్ట్రంలో కాకుండా కేంద్రంలో కూడా సనాతన ధర్మం హిందూ ధర్మాన్ని పాటించే వారికి మద్దతు తెలపాలని నా యొక్క వ్యక్తిగత అభిప్రాయము. సనాతన ధర్మాన్ని కాపాడుకోలేని హిందువులు అని ఉంటే రేపు రాబోయే రోజుల్లో హిందువుల పరిస్థితి చాలా దీనంగా ఉంటుందని ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా నేను తెలియజేస్తున్నాను. ఏ మతానికి హిందూ మతం వ్యతిరేకత కాదు, వారి మతాన్ని పాటిస్తూ ఇతర మతాలను గౌరవించాలనే సూత్రం హిందూ మతంలో ఉంది. కాబట్టి మేము ఈ ఛానళ్ళ ద్వారా మీ ద్వారా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాము. అలాగే ఉదయనిధి మారన్ తన మాటలను అదుపులో పెట్టుకొని మాట్లాడితే సబబుగా ఉంటుందని కూడా మీ ద్వారా తెలియజేస్తూ, ముందు సనాతన ధర్మాన్ని నిర్మూలించాలని చెప్తున్నటువంటి ఆ వ్యక్తికి వాళ్ళ ఇంట్లో పూజా మందిరాన్ని తీసేసి వాళ్ళమ్మని గుడికి పోనీయకుండా చేయమని మీ ద్వారా నేను కోరుతున్నాను. రాజకీయాలకు అతీతంగా మట్టి సేకరణ కార్యక్రమంలో పాల్గొనండి. మోదీ పిలుపుతో ప్రజలకు సూచించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను తీర్చిదిద్దుతాం, విదేశాల్లో విద్యను అభ్యసించే స్థాయికి తీసుకొస్తామన్న మంత్రి సత్యేంద్ర రెడ్డి. కాంగ్రెస్ పార్టీలో కుమ్ములాటలు పెట్టడానికి కొందరి కుట్ర, మణిపట్ల ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మల్రెడ్డి రామరెడ్డి. వికారాబాద్ జిల్లాలో భారీ వర్షం, పంట పొలాలు నేల కొరగడంతో లబోదిబోమంటున్న రైతులు. ఇది ఇప్పుడు వరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వీకెండ్ న్యూస్.